ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. అయ్యా దేవుడా నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు, మా తెలంగాణ ప్రజలు మీ మీద ఓట్లేసి అబద్ధాలు ఆడలేదు. ఏమన్నా మీకు తప్పు చేసి ఓట్లేసి మాట్లాడేది ఉంటే దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడు, దయచేసి మా తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం చేయకండి, ఏవి డ్రాస్టిక్గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. మీకేమైనా కోపం ఉంటే దేవునికి నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏమని ఉంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు, దయచేసి దమనం పెట్టి మరి చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంతకుముందు ప్రవర్తించిన సిఐ గారు ప్రవర్తించిన తీరు, ఏసీపీ బంజారాహిల్స్ గారు ప్రవర్తించిన తీరుని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజులలో మీరు మర్చిపోతుర్రు, మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి గుర్తుపెట్టుకోరు. మీతో మా పంచాయతీ కాదు, మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో ఆయన చెప్తున్న అబద్ధాల దీనితో మీరెందుకు కాంగ్రెస్ కండ కప్పుకున్నట్టు పనిచేస్తున్నాం నాకు అర్థమవుతలేదు. ఎందుకు మీకేమవసరము? మీరు అధికారులు, మీ డ్యూటీ మీరు చేయరి, మీరు తీసుకొని పోరి, మీకేముంది చట్టం ఎట్లుంటే అట్లా వివరించండి. మీరెందుకు అతి చేస్తున్నారు? మళ్ళీ మేము వచ్చినాక ఏమి మర్చిపోము, అది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, ఖచ్చితంగా మరొకసారి ఈ మీడియా ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సిపి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డి గారి మీద 101% కేసు బుక్ నమోదు చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్, నా ప్రైవసీకి భంగం కలుగుతూ ఉంది. నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు. ఇది స్వయంగా నేనే చెప్పుడు కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ మానకొండూరు శాసనసభ్యుడే స్వయంగా చెప్పిండు ట్యాపింగ్ చేస్తున్నారు అని.